అద్దెంటికి కూడా వాస్తుంటదా? 100% ఉంటుంది. అద్దెంటికి 100% ఉంటుంది. ఇంకా అదృష్టవంతుడు ఎవరంటే అద్దెంట్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడంటే అప్పుడు కాల్ చేయొచ్చు. అదే కదా, నచ్చకపోతే కాల్ చేయొచ్చు. అవును. నాకు చాలా మందిని మార్చారు. సొంత ఇల్లు వాళ్ళు అవుతారు. నేను ఒకటే చెప్తా, అద్దెంటి వాళ్ళు నా దగ్గరకు వస్తే సొంత ఇల్లు వాళ్ళు అయిపోతారా? 100% అవుతారు. 1 year అంతే టైం, ఎక్కువ కూడా వద్దు. సో మీరు ఆంజనేయులు గారు, మీరు మామూలుగా ఎలాంటి వాస్తువులను చూస్తారు? అంటే ఓన్లీ ఇండ్లేనా, ఆఫీసులు, కార్యాలయాలు ఇట్లా అన్ని చూస్తారా? ఏమేమి చూస్తారు, ఏమేం చేస్తారు? యాక్చువల్గా నేను 20 years నుంచి ఇండ్లు, ప్రతి ఒక్క ఇల్లు చూస్తూ వచ్చా. ఇప్పుడు ఈ 10 years నుంచి కమర్షియల్ ఏరియాలో బాగా పనిచేస్తున్నాను. బిజినెస్ వాస్తు అంటాము, కమర్షియల్ వాస్తు అంటాం. నాకు తెలిసి ఇండియాలో కమర్షియల్ ఎక్కువ చూసింది నేనే అనుకుంటా. ఎందుకంటే 1000 crores ఇండస్ట్రీని కూడా సెట్ చేసిన కమర్షియల్లో ది స్పెషలిస్ట్ ఇప్పుడు నేను. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో చేసిన అనుభవం ఉంది. తర్వాత ఇండస్ట్రీ కూడా లాస్ అయ్యి సాలరీలు ఇవ్వలేని స్టేజ్లో వాస్తుపరంగా కొన్ని మార్పులు చేసి ఈరోజు అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ కూడా తీసుకెళ్ళాం. అలా హైదరాబాద్లో కూడా మ్యాక్సిమం ఆఫీసులు కావచ్చు, రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఎస్పెషల్లీ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఎందుకంటే ఒక మేనేజర్ అక్కడ, డైరెక్టర్ ఎక్కడ కూర్చోవాలి, సో ఇక్కడ ట్రైనింగ్స్ ఉండాలి. సో అక్కడ రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా హాల్స్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. రీసెంట్ ఫేమస్ అది కూడా మనకు రియల్ ఎస్టేట్ ఆఫీస్. అందులో డైరెక్టర్స్ పొజిషన్ చేంజ్ చేసి రిజల్ట్ తీసుకొచ్చిన వాళ్ళు చాలా మందికి రిఫరెన్స్ ఇచ్చారు. చాలా రీసెంట్గా అది ఫేమస్ కంపెనీ. సో అట్లా కమర్షియల్గా ఐఎమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. గోల్డ్ షాప్స్ కావచ్చు, ఎస్పెషల్లీ మనకు ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ చిల్లపల్లిలో కూడా కావచ్చు, బాలనగర్, అలా నేను చాలా కమర్షియల్ గా ఐఎమ్ వెరీ వెరీ స్పెషల్. ఓకే. సో మా ప్రేక్షకులకు కూడా ఏమైనా సందేహాలు వస్తే మీకు ఫోన్ చేయొచ్చు. 100% అండి. ఇలాంటి ఫెయిల్యూర్ కంపెనీస్ రండి ఫస్ట్. సక్సెస్ అవుతున్న వాళ్ళు ముందే రండి. కంపెనీ ఫెయిల్ కాకుండా ముందే రండి. ఎనీ కంపెనీ ఏదైనా సరే నేను 100% ప్లాన్ ఇస్తా. బిజినెస్ సక్సెస్ బ్లూ ప్రింట్ ఉంటది, అది తీసుకోండి, దాని ప్రకారం చేసుకోండి, హ్యాపీగా లీడ్ చేయండి. తొందరపడి డబ్బులు ఉన్నప్పుడు ఆలోచనలు రావు, కానీ ఇక్కడ ఒక క్షణం ఆగాలి. జస్ట్ సార్ ఇది నాకు చేయాలనుకుంటున్నా. దీంట్లో నేను రకరకాలుగా చూస్తా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది దీంట్లో. నా దగ్గరికి వస్తే ఎవరైనా 1-2 hours మినిమం టైం పెడతారు. యాక్చువల్లీ టైం లేదంటారు, ఫస్ట్ ఒక 10 నిమిషాలు అంటారు. నేను వద్దన్న వాళ్ళే కూర్చుంటారు. వాళ్ళే క్వశ్చన్స్ 1-2 hours మినిమం కూర్చుంటారు. ఆస్ట్రాలజీ కూడా కలుపుతారా ఏంటి దాంట్లో? ఆస్ట్రాలజీ అనేది కాదు, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తర్వాత వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఆయన యొక్క విజన్, ఇవన్నీ తీసుకున్న తర్వాత స్థలంకున్న ఎనర్జీస్. అంటే రేపు ఫ్యూచర్ లో ఇది ఎక్స్పాన్షన్ అవుతుందా లేదా ఆయనతో మాట్లాడితే నాకు అర్థమవుతుంది. ఆయన ఇంటెన్షన్స్ అన్ని లాగేస్తాను నేను. సో లాగేసిన తర్వాత ఆయనకి బిజినెస్ సెట్ అవుతుందా కాదా అది కూడా చెప్తాను. తర్వాత నెక్స్ట్ దాన్ని ఒకవేళ ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈయనకు కేపబిలిటీస్ ఉన్నాయి అన్నప్పుడు ఆ ప్లేస్ ఈయన కరెక్టా కాదా. సో ఆ ప్లేస్ ఈయన కరెక్ట్ అయితే కనుక డెఫినెట్ గా దాన్ని ప్రొసీడ్ అవ్వడం, లేదా ఫ్యూచర్ విజన్ తోటి దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎట్లాంటి కన్స్ట్రక్షన్ చేయాలి అనేది అప్పుడు నేను ప్లాన్ ఇస్తాను. ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి 100% అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ కాకుండా ఫ్యూచర్ విజన్ లో వెళ్తారు అనమాట. అంటే 3 years 5 years 10 years టార్గెట్స్ లో ప్లాన్లు ఉంటాయి. సో అట్లా వాళ్ళకి బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి మన ద్వారా రావడం వల్ల, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అప్పుడు క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మంచి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. బిజినెస్ లో చేయాల్సిందే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి. గురుగారు కారు కూడా వాస్తుంటదా? కారు ఎక్కడ? ఇప్పుడు ఈ రోజు కార్లు, కొన్ని కార్లు ఎందుకు సక్సెస్ అవుతున్నాయి? కారు ఒక డిజైన్ సక్సెస్ అవుతుంది. డిజైన్ బాగుండాలా. ఆ డిజైన్ బాగాలేదు అంటే, డిజైన్ అంటే ఇన్ ద సెన్స్ ఏంది, ప్రకృతికి అనుకూలంగా దాని డిజైన్ అయినా. ఇప్పుడు ఆల్టో 800 ఎంత సక్సెస్ అయింది చూడండి. ఇన్నోవా, కొన్ని వెహికల్స్ ఎందుకు, దాని యొక్క డిజైన్ ప్రకృతికి అనుకూలంగా ఉంటది. సో దాని కెపాసిటీ కావచ్చు, దాని యొక్క అవుటర్ డిజైన్ ఉంది కదా, అది చాలా పవర్ఫుల్. అదొకటి. మనకు కొన్ని కార్లు పడుతుంటే కొన్ని పడే అంటుంటారు. నంబరింగ్ తోటి పడేదేం లేదండి. ఆ ఇల్లు బాగాలేకపోతే ఏ కారు పడది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ కార్ లో తిరిగినాడు, ఆ కారు పడలేదు అంతే. అంతేగాని ఇక్కడ కార్ సక్సెస్ రేట్ అనేది డిజైన్ మీద ఉంటది. మీరు అందుకే అంబాసిడర్ ఎంత సక్సెస్ అయింది, దానికి వచ్చిన దాని డిజైన్ తో వచ్చిన షిఫ్ట్ ఎంత సక్సెస్ అయింది. సో షేప్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్. అందుకే షేప్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీస్. షేప్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ షేప్ కనుక ప్రకృతికి అనుకూలంగా ఉంటే, నేను కొన్ని కార్లు చెప్తాను, ఈ కార్ సక్సెస్ అయితే 100% అవుతుంది. ఆ డిజైన్స్ చాలా పవర్ఫుల్. అలా ఉంటాయి అనమాట. అంటే కారు కాదు, షేప్, జామెట్రీ అట్లా ఉంటది. అంతేగాని నంబర్ తో గేమ్ అనేది ఉండదు. కానీ కొంతమంది నమ్మకం నడిపిస్తుంది, తప్పులేదు. ఆ ఇల్లు బాగుంది, ఆ నంబర్ కలిసి వచ్చింది, ఇంకా ఆ నంబర్ తో ఆయన లైఫ్ టైం కలిసి వస్తాడు. గురుగారు, ఇప్పుడు ఇంట్లో గొడవలు అవుతున్నాయి, భార్య భర్తలు, లేదంటే డబ్బు నిలబడాలి,
సంపద పెరగాలి అంటే దేవుళ్ళకి సంబంధించి ఎలాంటివి ఉండాలి, విగ్రహాలు అట్లాంటివి ఏమైనా ఉంటుందా మనకి? 100% అది కూడా బాగా కలిసి వస్తుంది. ఆహా. మనం ఎలాంటి విగ్రహాలు పెడుతున్నాం, ఎలాంటి ఫోటోలు పెడుతున్నాం, ఆ, చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకు డబ్బు కావాలి. అష్టలక్ష్ములలో ధనలక్ష్మి ఉంటుంది, సంపద లక్ష్మి ఉంటుంది. ఆ, అలాంటి ఫోటోలు మనకు ఎక్కడ హాల్లో కానీ, లేకపోతే మనకు బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చే టైంలో కానీ అక్కడ పెట్టుకోవడం వల్ల ధనం అనే ప్రాప్తి కలుగుతుంది. దీనికి ఇండికేషన్స్ ఉంటాయి. నేను అట్లా వాళ్ళకు ముందే నేను వాళ్ళను అయ్యో. కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇవన్నీ నేను తీసుకొని ఏదేది ఎక్కడెక్కడ పెట్టాలనేది నేను చెప్తుంటా. అచ్చా. సో డబ్బు కలిసి రావాలి. ఇలా డబ్బు అవసరం కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి, ఆ, కొంతమందికి రిలేషన్స్ అవసరం అవును ఉంటాయి. అవును. సో దాని బేస్ మీద ఫోటోస్ అచ్చా, అనేవి ఏది అవసరం ఉంటే దాన్ని బట్టి ఫోటోలు, విగ్రహాలు విగ్రహాలు. కూడా ఎలా ఉండాలంటే చిన్న చిన్న, ఒకవేళ పూజ చేయాల్సిన విగ్రహాలు సపరేట్ ఉంటాయి, ఆ, మనకు డిజైన్ లో వచ్చే విగ్రహాలు సపరేట్ ఉంటాయి. దేవతా విగ్రహాలే కావచ్చు కానీ డిజైనింగ్ గా ఉంటాయి అవి. అవును ఆ పూజ అంటే పూజ చేయడానికి అంత అనుకూలంగా, కాబట్టి చూడడానికి బాగుంటాయి. అవును ఆ కృష్ణుని ఫోటోలు కొన్ని అవును. అందంగా ఉంటాయి అన్నమాట, అలంకారమైనవి కొన్ని. ఆ, కానీ ఆరాధించే విగ్రహాలు ఉంటాయి, అవి సైజెస్ ఇంపార్టెంట్. ఆ. ఆ సైజెస్, ఆ ప్లేస్ ఎక్కడ పెడుతున్నారు అది కనుక నెగటివ్ లో ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ అదొక డ్యామేజ్. చాలా జాగ్రత్తగా ఇది వాడుకోవాలి. ఎక్కడ ఏమైనా మీరు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఒక వాస్తు కన్సల్టెంట్ ఏది ఉండాలి. తీసుకున్నా బెస్ట్ సజెషన్ తీసుకొని అది. చేయడం బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ ఒక వస్తువు ఇంట్లోకి వచ్చింది, ఖచ్చితంగా అది ఎక్కడ పెట్టాలన్నది ఇంపార్టెంట్. అట్లనే మనం ఏదన్నా లోపలికి తీసుకుంటున్నాం ఆహారము, అడుగుతామా లేదా, అది ఆ. ఏది పడితే అది తీసుకోం కదా. అట్లనే ఇంట్లోకి వచ్చే ప్రతి వస్తువుకు కూడా కండిషన్స్ ఉండాలి. బా. తీసుకొచ్చి ఇంట్లో వేస్తారు. ఈవెన్ చెప్పులు అండి, ఇంట్లో మీరు చెప్పులు విడిచే విధానాన్ని బట్టి ఆ, మీ జీవితం ఆధారపడి ఉంటది. మీ చెప్పులు చూసి మీరు ఎట్లా ఉంటారో చెప్పొచ్చు. మీ ఇంట్లో మీ ఓడి చెప్పులు అమ్మ. ఎక్కడ వదులుతున్నారు, ఆ, అట్లా ఇక్కడ కొంపల్లి దగ్గర చెప్పుల స్టాండ్ తీసేసిన తర్వాత వాళ్ళ లైఫ్ బాగుంది. ఆ, 10 crores విల్లా అది. బా. ఆ చెప్పుల స్టాండ్ సరిగా పెట్టలేదు, సింపుల్ అది ఒక్కటే. నన్ను ఇల్లంతా చూస్తే ఇల్లంతా బాగుంది, చెప్పుల స్టాండ్ కరెక్ట్ పొజిషన్ లో లేదు. జస్ట్ స్టాండ్ ప్లేస్ చేంజ్ చేసాం అంతే. బా. సో అట్లా చిన్న చిన్న తప్పులు, ఎందుకంటే సింహద్వారం ముందు అది ఎంత Correct. ఘోరం అవుతుంది. అవును. సో చాలా జాగ్రత్త, ప్రతి పాయింట్ మైండ్యూట్ లో చూస్తేనే కదా సక్సెస్ కావాలి. ఒక వ్యాపారం చేసే వాళ్ళు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే ఆ, భారీ నష్టాలు చూస్తారు. ఓకే, ఓకే. చిన్న గేటు ఈరోజు పదవులు లేకుండా గడుపుతున్నారు. అదే ఎవరు ఏం చేయలేదు దానికి. ఆలోచించి ఏదో ఏది పడితే అది చేయకూడదు. ఏదైనా పదవులు ఉన్నా, ధనం చేతిలో క్లైమాక్స్ ఉంటే- అదరగొట్టారు అయితే. ధనం చేతిలో ఉన్నా ఆ. అక్కడే జాగ్రత్త ఉండాలి పర్సన్. ఏం లేనప్పుడు అవసరం ఈ లేదు, మాట వింటే కేసీఆర్ మిమ్మల్ని పిలుస్తాడు ఫోన్ చేసి. పిలవాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు చూసుకుంటే చాలు. నేను యాక్చువల్లీ ఎవరు పట్టించుకోను. ఆ, నేను ఎవరికి అంటే నేను నా పని నేను చేసుకుంటూ కరెక్ట్ వెళ్తుంటా. కరెక్ట్. అందుకే అయినా నేను అవును న్యూట్రల్ గా ఉంటా, హ్యాపీగా ఉంటా. అవును. మంచి చేసుకుంటే చాలు, అందరు బాగుంటే చాలు. కరెక్ట్. అది అంతే. థ్యాంక్ యూ అన్నగారు. అంటే చాలా ఉన్నాయి ఇంకా విషయాలు. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా చేసుకుంటూ వెళ్దాం మనం. డెఫినెట్ గా ఆ, అందరికి సో బాగా